పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యాంశాలు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ కు మరియు మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీ పండుగ రద్దీ. ఢిల్లీలో భారీ వర్షాలు, 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం. యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు. కేటీఆర్ కు రాఖీ కట్టిన లగర్చెల్ల మహిళలు. ఇక వివరాలకు వెళ్తే ఎమిగనూరు పట్టణంలోని కూర్ని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, ఎమిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి తదితరులు. అందరి జీవితాల్లో ప్రకాశవంతమైన సంక్షేమం అభివృద్ధి ప్రత్యేక చిహ్నం ప్రత్యేకమైనటువంటి విశిష్ట కళా ప్రదర్శన చేనేత వస్త్రం ఎందుకు సాక్షాత్కారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల అభిమానుల యొక్క అభిమానాన్ని గజమాల రూపంలో వారు తీసుకొచ్చారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయన్నది. సో ముఖ్యంగా ఇందులో వ్యక్తిగతంగా అంటే ఒక చేనేత కుటుంబానికి వాటిని పైకి తీసుకురావడానికి పింఛన్ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడతారు. అలాగే ఒక చేనేత సమాజంగా అందరూ సమూహంగా మీరందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, విమర్శాల కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం యొక్క స్థితిగతుల్ని మారుస్తాయి. సో ఆ తరఫున మీ అందరికీ వివరించుకునేది ఏంటంటే, మీరందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, నేను ఎమిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ సోషల్ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను. సో కొన్నిసార్లు చేనేత సంఘాలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, చేనేత కుటుంబాల్లో కూడా వాళ్ళ వారసుల్ని చేనేత పంపించడానికి అంత సుఖంగా ఉండట్లేదు. వాళ్ళు ఇక్కడే పట్టణంలో రోజువారీ పెన్షన్ ఒక
ప్రొఫెషన్, ఒక ప్యాషన్ ఇవన్నీ ఉంటే తప్ప ఇన్ని తరాలుగా చేనేత ఇంత పోటీని తట్టుకొని బయట వస్తూ ప్రవహిస్తూ ఉండే తరాలుగా డెఫినెట్గా ఇదంతా కూడా మీ అందరి కృషి తప్పకుండా చెప్పాలి. ఒక చిన్న ఒక చీరని నేయాలి అంటే పోగు మీరు దారం తీసి పోతున్నామని శుభవార్తలు ఈరోజు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ రోజు శ్రమప్పగా ఏదైతే ఆలోచించారు అటువంటి సొసైటీలు మన ఎమ్మెల్యేలో టెక్స్టైల్ పార్క్ లో కొత్తగా వస్తే ఇక్కడ తాత్కాలిక 50,000 నీకు 1,00,000 గవర్నమెంట్ మళ్ళీ దేశంలోనే అత్యంత పొడవైన రుద్రస్ట్ర గూడ్స్ రైలు ఆగస్టు 7న పట్టాలపై పరుగులు తీసింది. 354 వ్యాగన్లు గల ఈ రైలు పొడవు దాదాపు 4.5 కిలోమీటర్లు. ఇది గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి గర్ఫా రూట్ స్టేషన్ వరకు మొత్తంగా 200 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లోనే చేరుకుంటుంది. ఇది సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు. ఆర్జీవన్ ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జీవన్ జనరల్ మేనేజర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మరియు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రామగుండం రీజియన్ అధ్యక్షుడు మడ్డి ఎల్లగౌడ్ పేర్కొన్నారు. ఒకసారి చూసి ఒకసారి నిర్ణయం చేసి మిదరెడ్డి సార్తో మాట్లాడేసి నేను చర్యలు తీసుకుంటాను. చిన్నప్పుడు 33 పోస్టులతో మేము 59 మంది మీరు చేసిన విధంగానే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో వాటిని మేము ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా ఒకసారి చూసి ఒకసారి నిర్ణయం చేసి మిదరెడ్డి సార్తో మాట్లాడేసి నేను చర్యలు తీసుకుంటాను. చిన్నప్పుడు 33 పోస్టులతో మేము 59 మంది వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట శివార్లో ఉన్న సర్వే నెంబర్ 373లో గల భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి మాది అంటూ మా స్థలంలో నిర్మించిన షెడ్ను ధ్వంసం చేసిన ఇంద్రారెడ్డి సంబంధించిన వ్యక్తులు. ఇంద్రారెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కక్షలతో మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణ. 1975 నుండి మేము గవర్నమెంట్కు ప్రతి పన్నును కట్టుకుంటూ వచ్చామని తెలిపిన భూమి యజమాని సొల్తి రామస్వామి రాజగౌడ్ మా అన్నదమ్ములపై వ్యక్తిగత కక్షలతోటి మాత్రమే దాడికి పాల్పడుతున్నారని విమర్శ. మేము ఈ భూమిపైన కోర్టు కేసు సైతం గెలిచామని తెలిపిన బాధితులు అన్ని పత్రాలు మా వైపు ఉన్నప్పటికీ మా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఇంద్రారెడ్డికి సంబంధించి ఒక కుటుంబ సభ్యుడు మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపిన బాధితులు. వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలం బొల్లికుంట గ్రామం
నా పేరు సోల్తి రామస్వామి, మా అన్నగారు సోల్తి రాజగౌడు. మాకు ఉండబడినటువంటిది 373 ఈలో మా మొత్తం 8 ఎకరాల దాకా ఉంది. అందులో వీళ్ళకు ఒకప్పుడు మా నాన్నగారు బాకీ తీసుకుంటే దాని మీద ఆ పైసలు కట్టనందుకు ఈపీ వేసినందుకు దాంట్లో మేము మా అన్నగారు కలిసి కూడా కట్టినాం. కాకపోతే రసీదులు ఉన్నాయి. వీళ్ళు 2004లో మా భార్య సర్పంచ్ అవుడు ఒక కుంట శిఖంలో బోర్ వేసిండు గవర్నమెంట్ ల్యాండ్లో. అది ఎంఆర్ఓ గారు స్పందించి అది కుంట శిఖంలో వేసిన వాడిని ఊరికి ఇచ్చినందుకు అది మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు మా భూమిలో మేము ఉంటున్నాం. కాకపోతే మా షెడ్డు కూడా కొట్టిండు. ఒక 100 మంది గుండాలను తీసుకొని వచ్చి కాశీబుగ్గ, తెచ్చకుంట, మా అటు పోతే మా కాజీపేట, కొత్తవాడ, అయినవోళ్ళు, పున్నేలి, బొల్లికుంట వాళ్ళు ఎవరు రాలేదు. మా ఊరోళ్ళందరూ స్పందించి వీళ్ళెక్కడోళ్ళు మీ భూమిలోకి వచ్చిందని ఎంబడి పడితే అప్పుడు వెళ్ళడం జరిగింది. ఆడికి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని మీరు ఇట్లా దౌర్జన్యం చేసుడు పద్ధతి కాదు, మీది ఏ ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాట్లాడిండు. మేము దీని గురించి కొండమురళి గారి దగ్గరికి పోయిందని కూడా అన్నారు. కొండమురళి గారి ఇల్లు ఎక్కడ ఉంటుందో వెంకటరెడ్డి అంటే ఆయనను మేము అప్పయ్య అంటే ఆయన మేము తీసుకుపోయి ఆయన చేయించడం జరిగినాక మళ్ళీ అప్పయ్యకు వెంకటరెడ్డికి మేము పైసలు వరంగల్ ఇల్లు అమ్మి 80,000 రూపాయలు కట్టడం జరిగింది. తర్వాత పైసలు కూడా వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది. ఆ వెంకటరెడ్డి రాసిచ్చిన కాగితం కూడా ఉన్నది. ఇవాళ మా సిక్స్టర్నేమ్ కోర్టులో 2004లో కేసు వేసిండు. 2076లో 78లో ఈపీ అయితే 2004లో కేసు వేసిండు. ఆ కేసు వేసిన విషయం 30 సంవత్సరాలు భూమి మీదకి రాలేదు, మాకే ఇచ్చిన మా దినంలో ఉన్నదని చెప్తుండు. కానీ భూమి మీదకి ఎప్పుడు రాలే. మా మర్దలు సర్పంచ్ అయింది. సర్పంచ్ అయినాక మన గ్రామం లోపల నీళ్ళ ఎద్దడి బాగుండే. దాని గురించి ఆయన చెరువు శిఖంలో వేసిండు. అది ఒక 3 నెలలు ఇవ్వని వాళ్ళు అడిగిండు. అడిగితే ఆయన స్పందించలే. ఆ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని సర్పంచ్ గారికి ఒప్పచెప్పిండు. అప్పటి నుండి మా మీద పగబట్టి 41-2-110 అది కూడా నేను నా సొంతంగా మా అన్నగారు కట్టకుండా నేను కట్టుకున్న సోల్తి రామస్వామిని. తర్వాత దాని మీటర్ నంబరు 13-11. తర్వాత మా ఈ ఇంటికి అక్కడ భగీరథ మిషన్ భగీరథ నల్ల ఉంది. అసలు ఏమైందండి ఇక్కడ ఈ షెడ్ వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద మేము కోర్టులో గెలిచినామని మా 2004 వరకు వచ్చిండ్రు. 2004 వరకు వచ్చిండ్రు. మా నాన్న 1980లో అయినది. ఆ 80 నుంచి 24 ఏళ్ళు రాలేదు. 24 ఏళ్ళు రాలేదు. 24 ఏళ్ళ తర్వాత వచ్చి కేసు ఎత్తే ఆ కోర్టు స్పందించి వాళ్ళ అమ్మగారు దీంట్లో మాకే సంబంధం లేదు, ఇది మాకు అద్దులు తెలియదు, ఆ భూమి ఉన్నది తెలియదు, మాకేం తెలియదు, వాళ్ళే ఉంటానని చెప్తే జడ్జి గారు స్పందించి వాళ్ళకి ఏది తెలియదు అని వాళ్ళే ఒప్పుకుంటాను కదా అని కోర్టు. గోదావరిఖనిలో కార్లు కుదువ పెట్టుకుని మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ చేశారు. నిందితుని పట్టుకుని విచారించి నిందితుడు ఎవరి వద్ద కార్లు కుదపెట్టాడో వారి వద్ద నుండి 4 కార్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు గోదావరిఖని ఎల్బీ నగర్ కు చెందిన మారేపల్లి ప్రణయ్ భాస్కర్, జూపాక పుష్పలత, సప్తగిరి కాలనీకి చెందిన వనం శ్రీనివాస్. వీరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ఎం రమేష్ మరియు 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. నిందితుని పట్టుకుని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, సదానందం, కానిస్టేబుల్ మధుకర్, రమేష్లను ఏసీపీ అభినందించారు. గోదావరిఖనికి చెందిన బోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తన కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి వచ్చి చేయిస్తా అని చెప్పేసి అంటే తనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసిండు. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదు అనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరిఖని 1 టౌన్ సీఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో
ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు ఈయన వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఈ మోసం బయటపడుతుంది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రాంత ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి ఏంటంటే, తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదరబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. ఈ సందర్భంగా గోదావరికని ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదరబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. అమరావతిలో చాకచక్యంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు, హైకోర్టు జడ్జీల భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ బిల్డింగ్స్ ఇవి, బంగ్లాల వాళ్ళకి బ్రిక్స్ లోడ్ అవుతూ వచ్చింది. అవి వాళ్ళు దించుతున్నారు ఇక్కడ. ఇదంతా మొత్తం గవర్నమెంట్ ఏరియా అన్నమాట. చూడ ఎంతమంది వర్కర్స్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఏదో ఒక వర్క్. ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్, పెయింటింగ్ వర్క్స్, ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఎదురుకున్న బిల్డింగ్స్. ఇది వచ్చి జడ్జి బంగ్లాలు అనమాట. హైకోర్టుకి వెళ్లే దారిలో ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ కూడా ఇవి కంప్లీట్ గా వస్తున్నాయి. కొన్ని బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాయి. వాళ్ళు ప్లాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది వర్కర్స్ ఉన్నారు చూడండి. దాని వెనక కనిపిస్తున్న బిల్డింగ్ మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మహానగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో జంధ్యాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి కులస్తులు ప్రతి ఏటా వారి తమ ఆచార కట్టుబాట్లు, సాంప్రదాయాల ప్రకారం నూలు పుట్టిన రోజును పవిత్ర దినంగా భావించి నేడు జంధ్యాలను ధరించి వారి కుల ప్రతిష్టను చాటుకున్నారు. పద్మశాలి కుల బంధువులు అందరూ దరికి చేరి స్థానికంగా ఉన్న శివనగర్లోని మార్కండేయ దేవాలయంలో ఒకరినొకరు జంధ్యాధారణ చేపట్టి అనంతరం ఒకరికొకరు రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ జరుపుకున్నారు. అనంతరం మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గాయత్రి మంత్రం ఎవరికైనా వచ్చా? సరే, మనసులో 11 సార్లు నేను
కాలు తాకుండా ఈ ఏలు అడ్డ పడుకొని కూర్చోబో సార్ అడ్డ పడుకొని కూర్చోబో అక్కడ ఇప్పుడు కలిసి ఆ పాతది కిందికి నుంచి చెప్పాలా చిన్న ఈరోజు పద్మశాలి బిడ్డలందరూ కూడా నూలు పుట్టినరోజుగా భావించి జంధ్యాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో శివనగర్ ప్రాంతానికి సంబంధించిన మార్కండేయ ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కుల బాంధవులందరూ కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు ఉత్సవాలు ఒకటే దినం రావడం మనం ప్రాశస్త్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కుల బాంధవులందరూ కూడా ఐక్యతతో ఒక సంవత్సరానికి ఒకరోజు ఆలయానికి మార్కండేయుని ఆలయానికి తప్పకుండా రావాల్సిందిగా ఆ విధంగా తీర్చిదిద్దుటకు ఇవాళ అంకురార్పణ చేయడం జరిగింది. అండర్ రైల్వే గేట్ ప్రాంత వాసులందరూ కూడా 12 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మార్కండేయుని ఆలయం సమీపంలో అందరూ కూడా జంధ్యాధరణ చేసుకునే అవకాశం కలిగింది. ప్రతిసారి కూడా ఇది కొనసాగుతుంది. పొద్దున రోజు ప్రతి పండగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరో విషయం ఏంటంటే రేపటి రోజున కీలావరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ మన ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించుటకు అందరూ సమీకరించి అందరి ఆలోచన విధానం ఆధారంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు కట్టుబడి నిలబడదామని చెప్పి పద్మశాలిల ఐక్యత చాటుదామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ రాఘవేంద్రుడికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ. దక్షిణ భారతదేశంలో 2వ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం. శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త ఆరాధన మహోత్సవాల సందర్భంగా శనివారం టీటీడీ ఎంఈఓ రామకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పవిత్రమైన శ్రీవారి వస్త్రాన్ని తీసుకుని వచ్చారు. శ్రీమఠం అధికారులు ఎంఎంఓ మాధవ శెట్టి, మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు మరియు పండితులు వారికి శ్రీమఠం మహద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో స్వాగతించారు. వారు మధ్వ కారిడార్ ద్వారా శ్రీమఠానికి చేరుకున్నారు. ముందుగా శ్రీ మంచాలమ్మకు చీర సమర్పించిన తర్వాత టీటీడీ ఎంఈఓ రామకృష్ణ శ్రీవారి వస్త్రాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు అందజేయగా వారు మూల బృందావానికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కలుద్దాం. స్టే ట్యూన్.